Andariki namaskaram. Welcome to Vagya. So today let's discuss about SpaceX mission. Space docking experiment mission. Space docking experiment mission. What is meant by docking? So in general, docking is the procedure connecting two spacecrafts is called as an docking. So space lopala రెండు వ్యోమనౌకలను కనెక్ట్ చేయడమే ఆర్ జాయిన్ చేయడమే డాకింగ్. సో ఈ విధంగా రెండు ఇండివిజువల్ స్పేస్ క్రాఫ్ట్ని తీసుకొని వచ్చి ఇలా మనం జాయిన్ చేయడమే డాకింగ్ అని చెప్పేసి అంటాము. సో స్పేడెక్స్ మిషన్, ఈ మిషన్ని మన ఇస్రో వాళ్ళు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి December 30 నైట్ 9:58 PM దీన్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ మిషన్ కూడా మనకు లో ఎర్త్ ఆర్బిట్లో అంటే 417 కిలోమీటర్స్ హైట్లో మనకు ఈ మిషన్ అనేది జరగబోతుంది. సో ఈ మిషన్లో ఇక్కడ మనకు రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ని వచ్చేసి మనము చేజర్ అని చెప్పేసి అంటాము, అండ్ ఇంకొక ఆబ్జెక్ట్ని మనము టార్గెట్ అని చెప్పేసి అంటాము. సో ఈ టూ ఆబ్జెక్ట్స్ని చేజర్ అండ్ టార్గెట్ని తీసుకొని వచ్చి ఆ రెండు వాటిని కూడా కనెక్ట్ చేయడమే ఈ స్పేడెక్స్ మిషన్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ బై PSLV C60. సో ఇప్పటి వరకు వరల్డ్ మొత్తంలో కూడా ఈ స్పేస్ డాకింగ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేవి మనకు ఫస్ట్ కంట్రీ రష్యా, సెకండ్ వన్ US అండ్ థర్డ్ వన్ చైనా. సో ఇప్పుడు ఇండియా అనేది కూడా మనకు ఈ మిషన్ని సక్సెస్ చేస్తూ 4th కంట్రీగా చేరబోతుంది. వై వీ నీడ్ దిస్ టెక్నాలజీ? సో మనకు ఈ టెక్నాలజీ ఎందుకు కావాలి? సో ఇంకా మనకు ఫ్యూచర్లో ఏవైనా సరే మనం స్పేస్ మిషన్ని సక్సీడ్ అవ్వాలన్నా, ఇంకా ఎన్హాన్స్డ్ మిషన్స్ని కూడా మనం సక్సీడ్ అవ్వాలన్నా ఈ టెక్నాలజీ మనకు చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయబోతుంది. సో లైక్ ఒక హ్యూమన్ బీయింగ్ని మనం మూన్ మీదకి పంపించాలన్నా, మార్స్ మిషన్ లాంటివి కూడా మనం సక్సెస్ చేసుకోవాలన్నా కూడా మనకు ఇదొక ఫస్ట్ మైల్ స్టోన్ లాంటిది ఈ మిషన్, స్పేడెక్స్ మిషన్ అనేది. సో ఇవి మనకు టూ స్పేస్ క్రాఫ్ట్స్. సో ఈ విధంగా ఈ రెండు వాటిని కూడా తీసుకొని వచ్చి ఇలా జాయిన్ చేస్తారనమాట. ఈ జాయిన్ చేయడమే మనకు డాకింగ్. సో ఆబ్జెక్టివ్స్, సో దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకు డెమాన్స్ట్రేషన్ ద టెక్నాలజీ నీడెడ్ ఫర్ రెండివర్స్. సో అలాగే సెకండరీ టెక్నాలజీస్ లోపల మనకు ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ టూ డాక్డ్ స్పేస్ క్రాఫ్ట్స్ అండ్ కంపోజిట్ స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ అండ్ పేలోడ్ ఆపరేషన్స్. సో ఇవి మనకు అన్నీ కూడా ఉన్న ఆబ్జెక్టివ్స్. సో రెండివర్స్ అంటే ఏంటి అంటే మనకు రెండు స్పేస్ క్రాఫ్ట్స్ని ఫస్ట్ ఏం చేస్తారంటే 20 కిలోమీటర్స్ దూరంగా తీసుకొని వస్తారు. సో ఈ 20 కిలోమీటర్స్ దూరంగా తీసుకొని వచ్చేసి వాటి యొక్క స్పీడ్ని ఈక్విలిబ్రియంగా మెయింటైన్ చేస్తూ ఆ రెండు వాటిని కూడా స్లోగా దగ్గరికి స్పీడ్ రెడ్యూస్ చేస్తూ తీసుకొని వచ్చి ఒక 5 మీటర్స్ నియర్ బైకి వచ్చేసిన తర్వాత వాటి యొక్క స్పీడ్ని 0గా చేస్తూ ఆ రెండు స్పేస్ క్రాఫ్ట్స్ని కూడా జాయిన్ చేయడమే మనకు రెండివర్స్. సో యాక్చువల్గా మనకి ఇది చెప్పుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మనకు ఆ రెండు వాటిని గ్రావిటీని మెయింటైన్ చేస్తూ, ఆ రెండు వాటి యొక్క ఆర్బిట్ని మెయింటైన్ చేస్తూ, ఆ రెండు స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఎగ్జాక్ట్ ఒక పాయింట్గా తీసుకొని వచ్చి అవి రెండు కూడా ప్రాపర్గా లింక్ అయ్యి మనకు కనెక్ట్ అయ్యే విధంగా చేయడము. సో ఇది మనకు చెప్పుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. బట్ వేరాస్ స్పేస్ లోపల ఇలాంటిది చెయ్యాలి అంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఏ ఒక్క చిన్న మిస్కాలిక్యులేషన్ అయినా, ఏ ఒక్క చిన్న ఎర్రర్ జరిగినా కూడా ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్స్ కొలైడ్ అయిపోయి మనకు కంప్లీట్గా డిస్ట్రక్ట్ అయ్యే విధంగా అవుతాయి. సో దట్స్ వై దిస్ మిషన్ ఈజ్ వెరీ క్రూషియల్. సో మనకు నాసా వాళ్ళు, సో ద నాసా ఏజెన్సీ స్పెషల్లీ డిజైన్డ్ స్పేస్ డాకింగ్ మెకానిజం. సో వాళ్ళు మనకు ఒక గైడ్లైన్స్ మనకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు ఇంటర్నేషనల్ డాకింగ్ సిస్టమ్ స్టాండర్డ్ త్రూ. సో మన ఇస్రో కూడా సేమ్ దీన్ని అడాప్ట్ చేసుకుంటూ దానికి మన వాళ్ళు భారతీయ డాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి నేమ్ని పెట్టడం జరిగింది. సో అలాగే మన వాళ్ళు దీనికి పేటెంట్ని కూడా తీసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఈ స్పేడెక్స్ మిషన్ యొక్క ఫైనల్ అసెంబ్లీ కానీ అండ్ ఇంటిగ్రేషన్ కానీ అండ్ అలాగే టెస్టింగ్ ఆఫ్ ద శాటిలైట్ కానీ మనకి ఇవన్నీ కూడా అనంత టెక్నాలజీస్, బెంగళూరు బేస్డ్ కంపెనీ అనంత టెక్నాలజీస్లో మనకి ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ బై డాక్టర్ సుబ్బారావు పావులూరి గారు అండ్ హీ ఈజ్ అవర్ ఎక్స్ ఇస్రో ఎంప్లాయ్. సో లెట్స్ విష్ దిస్ మిషన్ గెట్ సక్సీడ్. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఖచ్చితంగా ఈ మిషన్ నుంచి మనకు క్వశ్చన్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో లెట్స్ రీలుక్ ఇన్ టు దిస్ టాపిక్.